ఓకే, శ్రీలత గారు వంట అయిపోయింది. నెక్స్ట్ శ్రీదేవి గారు రెడీయా? ఏం చేయబోతున్నారు? పెసలు వెజిటబుల్ కర్రీ. పెసలో వెజ్ కర్రీ. ఓకే, సో వెజిటబుల్స్ అన్ని వేసి చేయబోతున్నారు అనమాట. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, పెసల వెజ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసల వెజ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసలు 1 కప్పు, తరిగిన క్యారెట్ 1, తరిగిన బంగాళాదుంప 1, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా శ్రీదేవి గారు? ఓకే మేడం. ముందు స్టవ్ ఆన్ చేద్దాం. వేసుకోండి. ఫస్ట్ కొంచెం ఆయిల్, ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు, పోపు దినుసులా వేసుకోండి. ఆ వుడెన్ స్టిక్ ఇవ్వండి. జీలకర్ర, ఆనియన్స్, మిర్చి, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కరివేపాకు, నెక్స్ట్ ఆలు, బంగాళాదుంపలు, క్యారెట్, కొంచెం వేగాక టమాటా వేద్దాం. కొంచెం ఈ ఆలు క్యారెట్ రెండు కూడా కొంచెం వేగాలి. ఓకే, ఓకే. సో ఇక్కడ ఏదో పేస్ట్ ఇప్పుడు కొంచెం అది మగ్గినాక పెసలు పేస్ట్ చేశాను, ఉడకబెట్టి పేస్ట్ చేశాను, కొంచెం గ్రేవీ వస్తుంది. సో పెసలంతా కూడా మీరు ఇలాగా ఉడికించేసి పేస్ట్ చేశారు. సో గ్రేవీ బేస్ అంతా కూడా పెసలు తీసుకున్నారు అనమాట. ఓకే, సో మనకి బాగా పెసల ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది కదా. చూద్దామా? చూద్దాం. కొంచెం వాటర్ తీసుకోండి. వాటర్ కావాలా? చూసుకోండి. ఇది కూడా వేసేయాలి ఆ పెసల. సో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసలు ఇందులో కొంచెం వాటర్ పోయినా వాటర్ ఇప్పుడు అది వేసేసుకోవాలా? ఇంకొంచెం వాటరా? కారం, మిర్చి చాలా వేసాం కదా, ఎవరెవరి ఇష్టం వాళ్ళది. కొంచెం తక్కువ తినే వాళ్ళు కొంచెం కారం తక్కువ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కారం తింటారా? అవును, మాది గుంటూరు డిస్టిక్ అండి, ప్రాపర్. అమ్మో చాలండి. ఓకే, హాట్ ఉంటే బాగుంటుంది. ఓకే, ఇంకేమైనా వెయ్యాలండి ఇందులో? సో ఫైనల్ గా ఒక 1 మినిట్ ఉంచేసి సర్వ్ చేసేసుకోవడమేనా? ఓకే. మా బాబు హర్షవర్ధన్ హాయ్ చెప్పమన్నారండి. అవునా? బాబు పాప భవ్యశ్రీ. ఈ పాప భవ్యకి అండ్ అలాగే బాబు హర్షవర్ధన్ కి ఇద్దరికి కూడా హాయ్. మా పాపది బర్త్డే అండి. సో మీ పాప బర్త్డే కూడా విషెస్. ఓకే ఓకే ఓకే. మా సిస్టర్ శ్రీలక్ష్మికి హాయ్.
ఓకే హాయ్. మా ఫ్రెండ్ శ్రీలక్ష్మికి హాయ్. ఓకే హాయ్. మీరు మాట్లాడమంటే మాట్లాడరు కానీ అందరికి హాయ్లు విషెస్లు బాగా చెప్తున్నారు. చూద్దామండి. మా శ్రీవారికి కూడా హాయ్. ఓకే అండి, అది మీరే చెప్పండి. అది నేనే చెప్తున్నాను. చూడండి సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఓకే అయిపోయిందా? అయిపోయింది. ఆఫ్ చేసి ఇది పైన బౌల్ మీద వేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, పెసల వెజ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పెసల వెజ్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా ఉడికించిన పెసలు మిక్సీ పట్టి పేస్ట్ లా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేగాక టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మసాలా కారం వేసి తగినన్ని నీళ్లు పోసి పెసల పేస్ట్ వేసి బాగా ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పెసల వెజ్ కర్రీ రెడీ.